మీరు బాలీవుడ్లో కరణ్ జోహర్, ధర్మ ప్రొడక్షన్స్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్తో టైఅప్ అయ్యారు. ఎవరైనా దే అటెంప్ట్ ఫర్ దిస్ టైఅప్ బికాస్ ది హెల్ప్ ఆఫ్ విజిబిలిటీ ఇన్ ద నార్త్ రీజన్ గెట్స్ బెటర్. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు తెలుగు, ఆంధ్ర, సౌత్లో కంటెంట్ ఏం బయటికి పెట్టినా ఇది బాలీవుడ్ లాగా ఉంది, ఇది బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనకి అంత మన తగ్గట్టు లేదు అనేది కంటిన్యూస్గా కమెంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ పురి గారు మీరు దాని గురించి చెప్తారు. వాళ్ళు ఏదో చిన్న చూస్తారు, 1 minute ట్రైలర్ చూస్తుంటారు, వాళ్ళ మీద ఏవో కొన్ని డౌట్లు వస్తాయి, ఇలాంటి ఎక్స్ప్రెస్ చేస్తారు. మొత్తం సినిమా చూస్తే ఇలాంటి డౌట్లే ఉండవు రేపు సినిమా చూసినాక. అండ్ బాలీవుడ్ లాగా ఉంది, హాలీవుడ్ లాగా ఉంది అంటే మంచిదే కదా, బెటర్ విజువల్స్ మీరు చూస్తున్నట్టే కదా లెక్క. బట్ ఎన్ని విజువల్స్ ఎంత ఖర్చు పెట్టినా లోకల్ స్టోరీ ఉంటుంది చూడు, మనం చెప్పే స్టోరీ అది రూటెడ్ ఉన్నది కాబట్టి లోకల్ మాస్ మసాలా నేటివ్ అనేది మొత్తం లైగర్ లో ఉంటుంది. కానీ అది మాత్రం మీరు బయటికి పెట్టట్లేదు. నేను ఎందుకు పెట్టలేదు, వచ్చిందిలే. బట్ ఇది కామెంట్ పక్కా తెలుగు సినిమా వస్తుంది విచ్ ఇస్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ. అంటే ఇది కొంచెం ఫీలింగ్ ఆ పాటల వల్ల వచ్చింది, బికాజ్ వీ హ్యాడ్ హిందీ కంపోజర్స్ అండ్ మన షూటింగ్ టైంకి మనకు ఫస్ట్ ఆ పాటలు వచ్చినాయి కాబట్టి దానివల్ల కొంచెం ఫీల్ వచ్చింది. కానీ స్క్రిప్ట్ పరంగా, కథ పరంగా మన ఊరు నుంచి షేక్ చేసే సినిమా, మన పూరి గారి రైటింగ్, పక్కా తెలుగు సినిమా మేడ్ ఫర్ ఇండియా is the film. When they see it, they will see it. Nice. ఈ డిస్కషన్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ జెన్యున్ డౌట్స్ అండ్ ఫియర్స్ పీపుల్ మైట్ బి హ్యావింగ్. ఇంకొంచెం కంటెంట్ కావాలి. సో ఐ అండర్స్టాండ్ ఇట్, ప్రేమతోనే. బట్ ఇట్ ఈస్ కానీ అట్లాంటి భయాలు ఏం అక్కర్లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళవచ్చు థియేటర్. ఫుల్ మాస్ మసాలా విసిల్స్ పేపర్స్ అన్నీ పక్కా 100%. నైస్. థ్యాంక్ యూ. And now, me as producer, as Charmi, I want to express few things. Yeah.